ఒక సినిమా సాంగ్స్ ఓవర్ రేంజ్‌లో హిట్ అయ్యి, సినిమా మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే, తీరా ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది? సర్లే అయిందేదో అయిపోయిందనుకుంటాం. అంత దారుణం చూసినా కానీ ఆ ఫిల్మ్‌లోని సాంగ్స్ మన ఫేవరెట్‌గానే ఉంటాయి. మన ప్లే లిస్ట్‌లో ప్లే అవుతూనే ఉంటాయి. ఇలాంటి ఫిల్మ్స్ బ్యాడ్ రిజల్ట్‌ని చూసినా మన ఫేవరెట్ ఆల్బమ్‌గానే ఉంటాయి. ఒక సినిమాకి మార్కెట్ జరగాలంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. ఎక్స్‌పెక్టేషన్స్‌ని క్రియేట్ చేసేది మ్యూజిక్, ట్రైలర్ అండ్ టీజర్. సో, ఒక సినిమాలోని పాటలు బాగా బీభత్సకరంగా నచ్చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏంటో చూసేద్దాం. ఈ లిస్ట్‌లో 1, 2 యావరేజ్ ఫిలిమ్స్ కూడా ఉంటాయి. వ్యూస్ వచ్చినా రాకున్నా, వీడియో చూసిన వారు లైక్ కొట్టినా కొట్టకున్నా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. బట్ రెస్పాన్స్ అంతగా రావట్లేదు. ఇకపై ప్రతి వీడియోలో బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ అనే సపోర్ట్‌తో మేము ముందుకు వెళ్తాం. అది మాకు చాలా అవసరం ఇప్పుడు. ఇప్పుడే ఐఈటీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది నా రిక్వెస్ట్. ఇక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ బాడీగార్డ్. ఇప్పుడంటే ఈ సినిమాని మర్చిపోయారు కానీ, ఒక టైంలో ఈ సినిమాలోని పాటలైతే రిపీట్ మోడ్‌లో వినేవారు. స్పెషల్లీ ఎవ్వరో నన్ను తీయటి గొంతుతో పిలిచిందెవ్వరో సాంగ్ కానివ్వండి, జియాజరే సాంగ్ కానివ్వండి, ఓసనా సాంగ్ కానివ్వండి, నువ్వు పుట్టగానే అమ్మ బాడీగార్డ్ ఈ సాంగ్ కానివ్వండి, ఇలా బాడీగార్డ్లో ఉన్న ప్రతి సాంగ్ లూప్ మోడ్లో వినేవారు. తమన్ కెరియర్లోనే బెస్ట్ ఆల్బమ్గా బాడీగార్డ్ ఉంటుందని చెప్పొచ్చు. మూవీలో ఉన్న ప్రతి సాంగ్ ఒక డైమండ్ లాగా ఉంటుంది. కానీ చాలా మంది ఇప్పుడు ఈ ఫిలింని మర్చిపోయారు. ఇంత మంచి ఆల్బమ్ గుర్తుకొచ్చింది కదా, ఇంకోసారి వినేయండి. సెకండ్, డిస్కో రాజా. రవితేజ తమన్ కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఇన్ తెలుగు అని చెప్పొచ్చు. వీళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో డిస్కో రాజా మూవీ స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ పరంగా మూవీ ఓవరాల్గా డిసప్పాయింటెడ్ చేసింది, కానీ ఢిల్లీవాలా సాంగ్ ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. రంపంపం అండ్ ఫ్రీకౌట్ సాంగ్ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాయి. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను సాంగ్ అయితే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాని విఐ ఆనంద్ ఇంకా బెటర్గా తీయాల్సింది. థర్డ్, ఆరెంజ్. యాక్చువల్లీ నేను ఈ వీడియో స్క్రిప్ట్ రాసే ముందు ఆరెంజ్ని ఇంక్లూడ్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఆరెంజ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి. కానీ వితౌట్ ఆరెంజ్ ఈ వీడియో కంప్లీట్ అవ్వదనిపించింది. ఆరెంజ్ మ్యూజిక్ విషయంలో సెన్సేషన్ ఆల్బమ్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆరెంజ్ సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. పర్టికులర్గా ఒక సాంగ్ అని చెప్పలేం, దేనికి దానికే అన్నట్టుగా ఉంటుంది. ఈ ఫిలింలోని అన్ని సాంగ్స్ హ్యారీ జయరాజ్ కెరియర్లో బెస్ట్ సాంగ్స్ అనొచ్చు. ఖచ్చితంగా లవ్ మూడ్లో ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చే సాంగ్స్ మ్యాక్స్ ఆరెంజ్ నుంచే ఉంటాయి. బొమ్మరిల్లు భాస్కర్ కొత్త థాట్తో ట్రై చేశారు, కానీ ఫెయిల్యూర్గా నిలిచింది. ఈ ఫిలిం గురించి స్టార్టింగ్గా ఉన్నట్టు ఆరెంజ్ సాంగ్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఓ రేంజ్లోనే ఉంటాయి. తీన్మార్. పవర్ స్టార్ కెరియర్లో ఎన్నో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నా అందులో తీన్మార్కి సపరేట్ స్పెషాలిటీ ఉంటుంది. మణిశర్మ క్లాసిక్ సాంగ్స్ని ఇచ్చారు. బాబీ బొమ్మకి చెల్లెలివా, బాపోయ్ ప్రపంచ సుందరివా సాంగ్, శ్రీగంగా సాంగ్, వయ్యారాల సాంగ్, ఎన్ని సాంగ్స్ ఉన్నా ఇప్పటికీ గెలుపు తలుపులు సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్. యూత్ కి మాత్రం విపరీతంగా ఎక్కేశాయి. మణిశర్మ ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ ని డెలివర్ చేశారు. మూవీ యావరేజ్ అయినా సాంగ్స్ మాత్రం క్రేజీగా ఉంటాయి. ఎప్పుడు విన్నా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, డమరుకం. నాగార్జున డిఎస్పి కాంబినేషన్ కూడా బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. మాస్, మన్మధుడు లాంటి బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఇచ్చాడు డిఎస్పి నాగార్జునకి. అయితే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన డమరుకం యావరేజ్ అయినా సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్స్. ఒకటా రెండా, ఓంకారం, నేస్తమ, సకూబాయ్, శివ, కన్యాకుమారి, ఇలా అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్. ఆల్బంలో ఉన్న అన్ని పాటలు సూపర్గా ఉంటాయి. అప్పటికి దేవి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. అలాంటప్పుడు దేవికి ఛాన్స్ ఇస్తే ఇలాంటి సాంగ్సే ఇస్తాడు. సిక్స్త్, అల్లుడు సీను. ఈ ఫిలింలోని సాంగ్స్కి దేవి ఇచ్చి పడేశాడు. చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఒక డెబ్యూ హీరోకి ఇలాంటి సాంగ్స్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. ఎంత న్యూ ఫేస్ అయినా ఇలాంటి సాంగ్స్తో వస్తే పాపులర్ అయిపోతారు. మంచి కాంబినేషన్స్తో వచ్చిన ఈ మూవీ ఓకే అయినా సాంగ్స్ విషయంలో మాత్రం నో డౌట్ బెస్ట్ ఆల్బమ్. వినాలనిపిస్తే ఇంకోసారి వినేయండి. సెవెంత్, మిస్టర్ మజ్ను. తమన్ అప్పటికి తొలి ప్రేమ సక్సెస్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సాంగ్స్ తొలి ప్రేమ టచ్లోనే ఉంటాయి. బట్ మిస్టర్ మజ్ను టైటిల్ ట్రాక్, కోపంగా కోపంగా, ఏమైనదో, నాలో నీకు, ఈ సాంగ్స్ అని మంచి ఫీల్ గుడ్ సాంగ్స్. ఈ ఫిలింకి ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ కావాలో తమన్ అలాంటి సాంగ్సే పర్ఫెక్ట్గా ఇచ్చాడు. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ ఫిలిం మాత్రం షెడ్డుకి వెళ్ళిపోయింది. సర్లే అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి, కానీ టైటిల్ ట్రాక్ బాగుంటుంది.
ఎయిత్ పాగల్. ఈ మూవీ కన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్ చేసిన కామెంట్సే ఎక్కువ హిట్ అయ్యాయి. నేను సర్కస్లో ఉన్న పులితో ఆడుకోను, అడవికి వెళ్ళి ఆడుకుంటా, మూసుకుపోయిన థియేటర్స్ని ఓపెన్ చేస్తా అన్న మాటలు చాలా ట్రోల్ అయ్యాయి. ఏదేమైనా విశ్వక్సేన్ కాన్ఫిడెంట్తో చెప్పిన మాటలు తేడా కొట్టి తర్వాత ఫిలిం కూడా వచ్చి ఫ్లాప్ అయిపోయింది. మూవీ డిసప్పాయింట్ చేసిన మ్యూజిక్ బాగుంటుంది. టైటిల్ ట్రాక్ అండ్ మదర్ సెంటిమెంట్ సాంగ్, సరదాగా కాసేపు సాంగ్ బాగుంటాయి. బట్ ఫిలిం డిసప్పాయింట్ చేసింది కానీ సాంగ్స్ కోసమైనా సినిమా చూసేయచ్చు. నాట్ ఏ బ్యాడ్ చాయిస్. ఈ ఫిలిం బాగానే ఉంటుంది. నైన్త్ శివం. డిఎస్పి రామ్ కాంబినేషన్ మినిమం గ్యారంటీ కాంబినేషన్. అల్లు అర్జున్ డిఎస్పి తర్వాత వీళ్ళ కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. రెడీ అండ్ నీను సలేజా తర్వాత రామ్ కి శివ మూవీకి డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ఫ్రెష్ ట్యూన్స్ ని ఇచ్చాడు. అన్ని సాంగ్స్ బాగుంటాయి. కానీ మూవీ విషయానికి వస్తే తక్కువ మాట్లాడుకోవడం బెటర్. కానీ సాంగ్స్ విషయంలో కొంచెం ఎక్కువ మాట్లాడినా పర్లేదు. ఎవరికి ఎలా ఇచ్చినా రామ్ కి మాత్రం మంచి మ్యూజిక్ ఇస్తాడు దేవి. 10th సర్దార్ గబ్బర్ సింగ్. సాంగ్స్ విన్న కొత్తలో గబ్బర్ సింగ్ తో కంపేర్ చేయడం వల్ల పెద్దగా నచ్చలేదు. కానీ మెల్లమెల్లగా ఎక్కేస్తాయి. ఎంతైనా డిఎస్పి సాంగ్స్ వినగానే ఎక్కువ, వింటుంటే స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తాయి. అండ్ పీకే డిఎస్పి కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ అది. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి లాంటి కాంబినేషన్. ఈ కాంబినేషన్ అనగానే డిఎస్పి చిత్తకొట్టి ఉతికి ఆరేశాడు అనిపిస్తుంది. టైటిల్ ట్రాక్ అండ్ ఆడెవడన్నా వీడెవడన్నా, తౌబా తౌబా, నీ చేపకళ్ళు, ఓ పిల్ల సుబానల్లా. అప్పుడేదో తక్కువ అనుకున్నాం కానీ కంపారిజన్ లేకుండా చూస్తే ఇవి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్. సర్లే అప్పుడేదో అయిపోయింది కానీ బట్ బెస్ట్ మ్యూజికే ఇచ్చాడు దేవి. ఓవరాల్ ఫిలిం అయితే ఫ్లాప్ అయినా సాంగ్స్ విషయానికి వస్తే డిఎస్పి అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇక ఫైనల్ గా విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. మూవీలో కంటెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకుండా సాంగ్స్ తో మూవీ హిట్ అవ్వదు కదా. సమ్ టైమ్స్ ఇలాంటి మంచి మ్యూజిక్ తో వచ్చిన సినిమాలు హిట్ అవ్వలేకపోతాయి. కొన్ని సినిమాలు షెడ్యూల్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి కామన్ అనుకుని లైట్ తీసుకోవాలి. యాజ్ సూన్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. బై.